సోదరులారా గమనించండి. కోట్ల రూపాయలు ఉన్నటువంటి వారికి ధన్యవాదాలు. సరే, మిమ్మల్ని దేవుడు దీవించినాడు, ఓకే. కానీ మీరు చేస్తున్నటువంటి పనిని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. గుళ్ళకు గోపురాలకు లక్షల రూపాయలు వెచ్చిస్తారు. శిలాఫలకాల మీద పేర్లు రాస్తారు. మీ యొక్క ఫోటోలు గుళ్ళ మీద పెడతారు, అంతవరకే. కానీ ఆ గుళ్ళు గోపురాలు మీ యొక్క మంచి మనసును మనస్తత్వాన్ని ప్రజలకు తెలియజేయవు కదా, ముందుకు తీసుకెళ్ళలేవు కదా. అది గమనించాలి. నా విన్నపం వీడియో రూపంగా తెలియజేసేది ఏంటంటే, బడుగు బలహీన వర్గాలు, జ్ఞానం ఉండి చదవలేని వారు ఇంకా దేశం మీద ఎంతోమంది ఉన్నారు. పిల్లలను చదివించలేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వారిని గమనించి, వారిని గుర్తించి, ఆ గుళ్ళు జీవం లేనటువంటి గుళ్ళ మీద అన్నీ మీదగా ఒకే రకమైన గుడి అనట్లేదు నేను. ప్రతి గుడి, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, రామాయణం కావచ్చు, ఇంకా ఏ మందిరమైనా కావచ్చు, ఆ మందిరాల మీద లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళదేమో. సరే, అదొక భక్తిగా ఉంటే ఉండవచ్చు. కానీ నిరుపేదలు అయిన వారు, చదవలేని వారు ఉన్నారు బాస్. దయచేసి వారిని గుర్తించండి. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చే కాడ పేద పిల్లోడిని ఒక్క దత్త తీసుకుని ఒక 10th క్లాస్ వరకు మీరు చదివించగలిగితే, సరే ఎంతో కొంత 5 కలిసి ఒక అబ్బాయిని చదివించగలిగితే, వారి హృదయాల్లో మీరు ఉంటారు కదా. హృదయం అనే పలక మీద రాసుకుంటాడు ఆ పేదవాడు, ఎప్పుడు మర్చిపోడు. కానీ కనీసం ట్రస్ట్లకు ఇవ్వకండి. ట్రస్ట్లో పేరుతో ముంచి సంపాదించుకుంటారు కొంతమంది. సంస్థల పేరుతో కోట్లు సంపాదించిన అనుకుంటున్నారు. అది కాదు. మీరు గుర్తించి పేదవారిని కనుక చదివించినట్టయితే, వారు హృదయం అనే పలక మీద రాసుకుంటారు. వారు ఏడ్చిన కన్నీటి చుక్క మే నామమున దేవుని రాజ్యంలో, మీరు నమ్ముకున్నటువంటి దేవుని యొక్క సమీపాన మీకు మోక్షం ఇస్తుంది అనేదే నా విజ్ఞాపన. దయచేసి గమనించండి. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూసిన వారు షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే బ్రదర్స్.